ఈ భూమి మీద జీవిస్తున్న మనుషులమైన మనము కొన్ని బంధాలు కలిగి ఉన్నాం. తల్లిదండ్రులని, భార్యాభర్తలని, అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని, బంధువులు, స్నేహితులు, పిన్ని, బాబా, ఇలా కొన్ని వరుసలు పెట్టుకొని కొన్ని బంధాల మధ్య బందీ అయి బ్రతుకుతూ ఉన్నాం. ఈ బంధాలు మరచిపోకుండా ఉండడానికి ఒక్కో బంధానికి విలువనిస్తూ ఒక్కో రోజును పెట్టుకొని పండుగ చేసుకుంటున్నాం. మదర్స్ డే, ఫాదర్స్ డే పెట్టుకున్నామా? అలాంటి రోజుల్లోని ప్రత్యేకమైన రోజు ఇదొక రోజు. ఈరోజు స్పెషల్ ఏంటి? ఫ్రెండ్షిప్ డే కదా. ఈరోజు ఫ్రెండ్షిప్, స్నేహాన్ని గురించి వాక్యమే సెలవిస్తుంది. కొన్ని మాటలు నేర్చుకుందాం కదా. మీ అందరూ బాల్యము నుండి, యవ్వనము నుండి వృద్ధాప్యానికి వచ్చిన వారం ఇక్కడ ఉన్న వాళ్ళం. ఏదో ఒక దశలో ఎవరో ఒకరు మన జీవితంలో స్నేహం చేసే ఉంటారు కదా. వాళ్ళని మరచిపోకుండా ఉండడానికి, అంటే మన పనుల ఒత్తిడిని బట్టి, లేకపోతే వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోవడాన్ని బట్టి, రోజు కలవలేకపోయినా, రోజు మాట్లాడలేకపోయినా, ఇలాంటి రోజు అంటూ ఒకటి పెట్టుకుని ఆ రోజు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడమో లేదా వాళ్ళతో కాసేపు మాట్లాడుకోవడానికో మనం ఇష్టపడతాం. అందుకే పెట్టారు ఈ రోజులు. ఇప్పుడు ఉదాహరణకి ఆడపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్నేహం చేస్తారు, చదివైపోయిన తర్వాత పెళ్లి చేసేస్తాం, వేరే ఊరు ఎక్కడికో వెళ్ళిపోతాం. రోజు మరి ఫ్రెండ్స్ కలుస్తారని ఏం లేదు, అసలు ఎవరెక్కడ ఉంటారో తెలియదు. ఒకవేళ ఉన్న మాట్లాడిస్తారో లేదో భర్తలు తెలియదు. అందరు భర్తలు చక్కగా మీ ఫ్రెండ్తో మాట్లాడుకో, గెట్ టుగెదర్కి వెళ్ళు అని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఏమి ఉండరు. ఇంకేం ఫ్రెండ్స్, అయిపోయింది ఎప్పుడో, అది చిన్నప్పుడు, నోరు మూసుకో, పిల్లల్ని చూసుకో, ఇంట్లో కూర్చో అనే భర్తలు లేకపోరు, అలాంటి భార్యలు కూడా లేకపోరు. కాబట్టి ఏదో ఆ ఒక్కరోజైనా చిన్ననాటి జ్ఞాపకాలను, ఆ మంచి మధుర స్మృతుల్ని జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా చిన్నప్పుడు అలాంటి ఫ్రెండ్స్ కానీ లేకపోతే అలాంటి అనుభూతులు కానీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా రిలాక్స్డ్గా, హ్యాపీగా అనిపిస్తుంది మనకి. ఆ రోజుల్లో కనుక వెళ్ళగలిగితే, ఆ సీన్లోకి వెళ్ళగలిగితే. కాబట్టి ప్రతిరోజు చేసుకోలేకపోయినా ఇలాంటి రోజుల్లోనైనా వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆ విషయాలు జ్ఞాపకంలోనికి తెచ్చుకొని కాస్త సంతోషపడాలని కోరుకుంటారు అందరూ. అందుకే పెట్టారు ఈ రోజులు. అయితే మరి బైబిల్ గ్రంథంలో స్నేహానికి ప్రాధాన్యత ఉందా అంటే పుష్కలంగా ఉంది. అసలు స్నేహం పుట్టింది ఎక్కడ అంటే బైబిల్లోనే, ప్రేమ పుట్టింది ఎక్కడంటే బైబిల్లోనే అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే మనందరికీ బాగా తెలిసిన విషయం. బైబిల్ గ్రంథంలో మనిషిని ప్రేమించడం, స్నేహించడం మనం చూస్తాం. మనకు చాలామంది ఫ్రెండ్స్ కనిపిస్తారు. అసలు స్నేహం అనగానే గుర్తొచ్చే పేర్లేంటి? వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. దావీదు గారికి చాలామంది స్నేహితులున్నా మన పేరు మొదటికి ఎక్కడికి వెళ్తుంది? అక్కడికే వెళ్తుంది. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు దావీదు గారు పలికిన మాటలండి మనసు పెట్టి చదివితే నిజంగా ఏడుపు వస్తుంది. ఇంత ప్రేమ ఉంటుందా స్నేహంలో అనిపిస్తుంది. అది ఒక మాట చూడాలి ఒకసారి, అది ఆ మాట చదువుకుంటే బాగుంటుంది. దావీదు గారు మాట్లాడతారు యోనతాను గారిని గురించి, ఒకసారి చూద్దాం. ఎక్కడ? సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనము. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. నా సహోదరుడా, వాస్తవానికి యోనతాను గారు దావీదు గారికి సహోదరుడా, బావమరిది. కానీ ఆయనలో ఎవరిని చూస్తున్నారు? సహోదరుని చూస్తున్నాడు. నా సహోదరుడా యోనతానా, నీవు నాకు అతి మనోహరుడు. మనోహరుడు కూడా కాదు అంటే ఆ పదాలు పలికేటప్పుడు యోనతాను గారి విషయంలో దావీదు గారి హృదయంలో ఉన్న ప్రేమ మనకు అర్థం కావాలి. అంటే ఆయన వాడే పదాలు ఆయన స్నేహం ముందు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అసలు నువ్వు నాకు ఎంత ఇష్టమో అంటే అది చిన్న పదం. నువ్వు మనోహరమైన వాడు. మనోహరం అంటే మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేవాడు, మనస్సుని సంతోషపరిచేవాడు. మనో అంటే మనస్సు, నా మనస్సును సంతోషపరిచేవాడు, నా మనసు ఆహ్లాదంగా అసలు నీ పేరు గుర్తు చేసుకుంటేనే చాలా సంతోషం. మనం కూడా లోకల్లో కొంతమందిని చూస్తాం, కొంతమంది ప్రతి విషయానికి జోకులు వేస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే ఇంకేం గుర్తుకురాదు, మనకు నవ్వే. నిజంగా వాళ్ళ జీవితంలో విషాదం ఉండదా?
వాళ్ళ కష్టాలు బాధలు వాళ్ళకి లేవా? ఉన్నాయి. కానీ వాళ్ళు చేసే పనిని బట్టి నలుగురికి ఆనందాన్ని పంచడం వలన యువతల వాడు తన బాధని మర్చిపోయి ఆనందంలో మునిగిపోతాడు. దావీదు గారికట యోనాతాను గారి విషయంలో అలాగే ఉండేదట. అందుకని చెప్తూ, నాకు మనసుకు ఆనందాన్ని కలిగించేవాడవని పైపైన చెప్పట్లా, నాకు అతి మనోహరమైన వాడవు. అసలు యోనాతాను, నిన్ను వదులుకోవడం, నిన్ను కోల్పోవడం అనేది నేను నా మాటల్లో వర్ణించలేను. నువ్వంటే నాకు ఇష్టం కాదు, మనోహరం అది కూడా కాదు, అతి మనోహరం. నువ్వు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము. అతి మనోహరుడట, అందువలన బహుశోకం వస్తుందట. ఆయన మీద ఉన్న ప్రేమను ఎక్కువ చేసి చెప్తున్నాడు, అందువలన ఆయనకు కలిగే బాధను కూడా ఎక్కువగానే చెప్తున్నాడు. నాకు శోకము, నాకు దుఃఖం వస్తుందంటే సరిపోద్ది, కానీ బహుశోకం అంటే నేను తట్టుకోలేకుండా ఉన్నాను. నువ్వు నాకు లేవనే మాట నేను వర్ణించడం, నేను ఊహించడం నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నా ప్రతి శ్రమలో నువ్వు నాకు తోడై ఉన్నావు. నిజంగా నీ తండ్రిని ప్రేమిస్తూనే, నీ తండ్రితో ఉంటూనే నాకు ఏ కష్టం కలగకుండా చూసిన స్నేహితుడు నువ్వు, నా చెలికాడవు నువ్వు, నా మనసు అరిగిన వాడవు, నా మనసును సంతోష పెట్టాలనుకున్నవాడవు. నిజం కదండి? మీరు ఒక్కసారి యోనాతాను గారి జీవితంలోనికి వెళ్ళి చూస్తే, ఒకవైపు తండ్రిని బాధ పెట్టకుండా మరొక వైపు దావీదు గారి కష్టం కలగకుండా చూసుకున్నాడు ఆయన. అసలు అది సాధ్యపడదు ఎవరికి. ఒక ఇంటిలో తండ్రితోనే ఉంటూ బావగారిని క్షేమంగా చూడడం సాధ్యపడదు. అయితే బావ వైపున వెళ్ళాలి, లేకపోతే తండ్రి వైపున ఉండాలి. ఉంటాం అంతే, ఏం చేయలేం. ఒకవేళ ప్రేమన్నా ఏం చెప్తామంటే, బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా, కానీ ఏం చేయను, మరి మా నాన్న వదులుకొని రాలేనుగా అంటాం. అది కాదనుకో, నాన్న నువ్వు చేస్తుంది నాకు నచ్చలేదు కాబట్టి నేను వదిలేస్తున్నా, నేను బావ పక్క వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాం. కానీ తండ్రితో ఉంటూనే బావగారిని కాపాడుకుంటూ వచ్చాడండి. ఆ కాపాడిన సందర్భాలు తన మనసులో గుర్తు చేసుకుని, యోనాతాను గారు చనిపోయినా ఆ కుటుంబాన్ని లేవదీయాలనుకున్నారు దావీదు గారు. ఎంత ప్రేమ చూపకపోతే యోనాతాను గారు చనిపోయిన ఆ కుటుంబాన్ని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకోలేకపోతున్నారు దావీదు గారు. మీరు ఆలోచించాలి. అంత కుటుంబాలన్నీ అయిపోయినాయి, ఆ ప్రమాణాలు ఎవరు గుర్తుంటాయి? ఇప్పుడు ఉంటే కదా ఏదైనా చేయడానికి. ఇంకెవరున్నారు? ఏమి లేదనుకోవచ్చు. అలా అనుకోలేదు దావీదు గారు. ఎవరన్నా ఉన్నారా? ఎక్కడన్నా ఉన్నారా? ఉంటే తీసుకురండి, నా బల్ల దగ్గరే ఉండాలి. ఎందుకంటే నా బల్ల దగ్గర ఉండే వాళ్ళను కాదు చూసి నేను చేస్తున్నది, నేను ఈ బల్ల దగ్గర తినే స్థితికి నన్ను తెచ్చిన నా స్నేహితుడైన, నా సహోదరుడైన, నాకు అతి మనోహరుడైన యోనాతానును బట్టి నేను చేసేది ఇది. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ, ఎంత స్నేహమో కదా. ప్రాణ స్నేహితునిగా భావించి స్నేహం చేశారట యోనాతాను గారు దావీదు గారితో. నేను అంటాను, ఆ సందర్భంలో ఆయన జ్ఞాపకంలో ఉన్నది ఏంటంటే, నా ప్రాణం పోయినా దావీదు నాకు స్నేహితుడే, ఆయన కోసం నేను ప్రాణమైనా పెట్టేస్తా. మనకి చాలామంది కనిపిస్తారు బైబిల్లో, బయట కూడా స్నేహితులు, నిజమైన స్నేహితులు, ప్రాణ స్నేహితులు, 3 రకాలు ఉంటారు స్నేహంలో కూడా. స్నేహితులు అంటే కనిపించినప్పుడు బాగున్నారండి ప్రేమగా మాట్లాడతారు. నిజమైన స్నేహితులు గుర్తు తెచ్చుకొని మరి పలకరిస్తారు, కష్టాల్లో కన్నీళ్ళలో తోడుగా ఉంటారు. మరి ప్రాణ స్నేహితులు వాళ్ళ ప్రాణం కోసం వీళ్ళ ప్రాణమైనా అడ్డం పెట్టేస్తారు. అలాంటి ప్రాణ స్నేహితుడే యోనాతాను గారు కాదా. దావీదు గారి కోసం యోనాతాను గారిని సౌలు గారు ఈటితో పొడవబోయారు. అప్పుడైనా వదిలేయచ్చు యోనాతాను గారు, వీడి కోసం నేను ప్రాణం పోగొట్టుకుంటే నా పెళ్ళం బిడ్డలు ఏమైపోవాలి? అయినా మా నాన్న ఆలోచించేది మంచిదే కదా, రాజ్యం కోసమే కదా, ఆ రాజ్యం నాకు రావడం కోసమే కదా మా నాన్న ఆలోచిస్తుంది. కాబట్టి ఏదో అయ్యింది, ఏదో అయిపోయింది, కానీ ఇక దావీదుని స్లోగా మర్చిపోదాం అనుకోవాలి కదా. ఎన్ని తిట్టారండి సౌలు గారు, ఆ కడగొట్టు దాని కొడుకుతో నా నీకు స్నేహం, నీ గురించి నాకు అంతా తెలిసింది అని కొడుకుని తిట్టారు. ఆయన అన్ని మాటలు పడ్డారు. ఈటతో ఒకవేళ బై మిస్టేక్ తప్పించుకున్నారు, కానీ ఒకవేళ పొడవబడిన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డారు. ఎవరు? అది కదా స్నేహం అంటే. స్నేహం అంటే ఏంటి? స్నేహం అంటే ఏంటి? ప్రాణమైనా ఇచ్చేయాలి. చాలామందిని చూస్తాం, వీళ్ళు ప్రాణ స్నేహితులండి, చనిపోయేటప్పుడు కూడా కలిసి చనిపోయారండి అని మనం చదువుతూ ఉంటాం. ఎందుకు ఆ పదాలు వాడతామంటే, స్నేహం అంటే అలా కలిసి పెనవేసుకుని ఉండాలని చెప్పడానికే. స్నేహంలో ప్రేమ ఉంటుంది, ప్రేమలో స్నేహం ఉంటుంది. మాట్లాడండి.
నేను అన్నమాట తప్పు కాదు, మీకు మాట చూపిస్తా. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం. అంటే రెండు మిళితమై ఉంటాయి అని చెప్పడానికి మాట చెప్తున్నా. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనితో స్నేహించెను. అనుందా? ప్రాణ స్నేహితునిగా భావించి స్నేహం కదా చేయాలి. ప్రాణ స్నేహితునిగా భావించి స్నేహించెను లేక స్నేహం చేశాను అని అంటే కరెక్ట్గా ఉంటుంది సెంటెన్స్. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ప్రాణ స్నేహితునిగా భావించి ప్రేమించెను. అంటే స్నేహితుడు ప్రేమిస్తాడు, లేదా ప్రేమికుడు స్నేహిస్తాడు. ప్రేమ స్నేహం ఒకటే. ఒక రకంగా చెప్పండి, ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయే. పెనవేసుకున్నాడు అంటే నిజమైన స్నేహంలో ప్రేమ ఉంటుంది, లేక నిజమైన ప్రేమలో స్నేహం ఉంటుంది. అందుకే స్నేహితులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. తల్లిదండ్రులతో చెప్పలేంది, భర్తతో చెప్పలేంది, పిల్లలతో చెప్పలేంది కూడా ఎవరితో చెప్పుకుంటారు? అది లోకంలో ఉన్నదే నిజం కూడా. ఎందుకు అంటే ప్రేమ కప్పుద్ది, ప్రేమ ఓదారుస్తుంది. కాబట్టి స్నేహితుడు కూడా ఆ పని చేస్తాడు, చెయ్యాలి, చేస్తేనే. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనిషి మరొక మనిషిని ప్రేమించే చాలా కనిపిస్తాయి మనకి. దావీదు గారి స్నేహితులు ఉన్నారు, మనం మాట్లాడుకున్నాం. ఈయన ఒక్కరే కాదు, హూషై గారు ఉన్నారు, ఇంకొకరెవరు హీరాము గారు ఉన్నారు. ఈ మధ్యలోనే కదా మనం చెప్పుకున్నాము. వారందరూ ఎవరు? దావీదు గారి స్నేహితులు. మరి దానియేలు గారికి ఉన్నారా? ఆయన స్నేహితులు ఎలాంటి వారు? వాళ్ళు ప్రాణ స్నేహితులే. బాబు, బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపేయాలనుకుంటున్నాం అంటే మా ప్రాణాలు మేము పోగొట్టుకోం. దానియేలు గారు వెళ్ళి, బాబు మరి ప్రార్థన చేయాలి మనం. అలాగేనండి, మన ప్రాణాలు పోగొట్టుకోవడానికి వీల్లేదు. మీ ప్రాణానికి మా ప్రాణాలు అడ్డం, మా ప్రాణానికి నీ ప్రాణం అడ్డం. మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర కనిపెడదాం, దేవుడిస్తే ఈ విషయాన్ని తెలియచేద్దాం. అది స్నేహం. ఏమోనండి బాబు దానియేలు గారు, మీకున్న ధైర్యం మాకు లేదండి, మాకెందుకు భయంగా ఉంది, రాజు మమ్మల్ని చంపేస్తాడేమో, దేవుడు కనబడతాడో లేదో, దేవుడు చెప్తాడో లేదో, చెప్పకపోతే మన పని అవుట్, నిన్ను నమ్ముకొని మేముంటే మా ముగ్గురు ప్రాణాలు పోతాయి కాబట్టి నీ దారి నువ్వు చూసుకుని అనలేదా స్నేహితులు? అలా అనడానికి అవకాశం ఉందా లేదా? నిజంగా వారికి నమ్మకం లేకపోతే, వారికి దేవుని మీద విశ్వాసం సంపూర్ణంగా లేకపోతే వాళ్ళు ఈ మాటలు అనొచ్చు. దానియేలు గారు, మీకున్న నమ్మకం మాకు లేదండి, మీకుంది కాబట్టి మీరు చేసుకుని, మీకు సమాధానం దొరికితే మీరు దేవునికి, మీరు రాజుకి సమాధానం చెప్పుకోండి, మీరు దేవుని దగ్గర తెలుసుకొని రాజుకు చెప్పుకోండి, మేము మాత్రం సరెండర్ అయిపోతాం, వాళ్ళ కాళ్ళు పట్టుకుని మేము ఏదో బతిలాడుకుంటాం అనుకోవచ్చు. కానీ అలా చేయలేదు వాళ్ళు. మరి మన మీదకి ఒక ఉపద్రవం రాబోతుంది, దీని నుండి మనం తప్పించుకోవాలంటే మనం ప్రార్థన చేసి దేవుని అడుగుదాం. మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అని దానియేలు గారు చెప్పగానే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు. వాస్తవానికి అది ప్రాణ సంకటం, రాజు చేతిలో ఉంది ఇప్పుడు ఇలా ప్రాణం. దాని గురించి సరైన సమాధానం ఇవ్వకపోతే అందరి ప్రాణాలు, అందరి తలలు లేచిపోతాయి. అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరికొరకొకరు. మాట ఇచ్చింది ఎవరు? దానియేలు గారు. నాకు సమయం ఏంటి, నేను ఆలోచించి మీకు చెప్తానని మాట ఇచ్చింది దానియేలు గారు. మరి దానియేలు గారు మాట ఇస్తే వీళ్ళు ఎందుకు చేయాలి? అందుకే స్నేహితులయ్యారు. అందుకే స్నేహితులు. మీరు ఇలా చూస్తే చాలా మంది స్నేహితులు కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో మనకి. యేసుక్రీస్తు వారికి కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఆయన లాజరు గారు కదా. మన స్నేహితుడైన లాజరు దగ్గరికి వెళ్దాం అన్నారు. యేసుక్రీస్తు అంతటి వారు స్నేహం చేశారంటే లాజరు గారిలో ఏముందో. లాజరు గారు చెప్తున్న మాట కదా ఇది. యేసుక్రీస్తు నా స్నేహితుడు, మా ఊరొస్తే మా ఇంటికి రాకుండా ఏం వెళ్ళడని లాజరు గారు చెప్తున్న మాట కాదు. లాజరు నాకు స్నేహితుడు, నేను వెళ్ళాలి అంటున్నారు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే ఆ మాట అన్నారు అంటే ఆయన మనసుకు నచ్చింది ఏదో ఖచ్చితంగా ఎవరిలో ఉండాలి? ఉండాలి. ఉంటుంది. ఏముండుంటుంది? ఆయన వస్తున్నాడంటేనే ఎదురు చూస్తూ ఉండుంటాడేమో కదా. ఆ ఏరియాకి వస్తున్నారు అనగానే రేపు ప్రభువు ఇటు వస్తారట, తెల్లారేటప్పటికి నేను లేచి వెళ్ళిపోయి అక్కడ కాయాలి, ఆయన కోసం ఎదురు చూడాలి, చక్కగా అన్ని మంచి సపర్యలు చేయాలి, వెళ్ళిపోయేటప్పుడు చక్కగా సాగనంపాలి అని చాలా శ్రద్ధగా చూసుకునేవాడేమో యేసుక్రీస్తు వారిని ఆయన. లేకపోతే నా స్నేహితుడు లాజరు అని చెప్పడానికి ఏం కనపడదు మనకు లాజరు గారి గురించి. మీరు బాగా చదువుకోండి. లాజరు గారికి రోగం వస్తే నువ్వు ప్రేమించే లాజరు రోగి ఉన్నాడని వర్తమానం వెళ్ళింది తప్ప
లాజరు గారు యేసుక్రీస్తు వారికి ఏదో చేసినట్టు ఎక్కడ కనపడదు. ఆయన మరణించడం, తిరిగి లేవడం, లేచిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వారు బేతనీకి వెళ్ళినప్పుడు ఆ విందులో లాజరు గారు కూడా ఉండడం మాత్రమే మనకు కనపడుతుంది తప్ప ఇంకేం కనిపించదు. కానీ ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. ఏంటి అంటే, మృతులలో నుండి లేచిన లాజరుని కూడా సమాజం చంపాలనుకుంది. అర్థమైందా మీకు? అంటే అతని బ్రతుకు క్రీస్తును కనపరిచేలా ఉండుంటుందేమో. తన మాటలో కానీ, తన క్రియల్లో కానీ, తన చూపులో కానీ, తన ప్రవర్తనలో కానీ, ఇదేంటి అచ్చం యేసుక్రీస్తులాగే బ్రతుకుతున్నట్టుంది, ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, లాజరు ఎంత మంచోడండి అనుకునేలా తన బ్రతుకు ఉంది. అందుకే ఆ బ్రతుకును చూసిన తర్వాత ప్రభు కనిపించింది, అతని నా స్నేహితుడని చెప్పుకోకుండా ఉండలేకపోతున్నాను అయ్య బాబు, నా కోసం ఏదైనా చేస్తాడు, నన్ను చంపడమే కాదు తనను చంపుతానన్నా ఇష్టపడుతున్నాడు, నన్ను వదిలే పరిస్థితిలో లేరు అనుకున్నారేమో. ఎందుకంటే ఆయన గురించి ఏం రాయబడలా, ఇవన్నీ మనం ఊహించుకోవడమే. కానీ రాయబడిన మాట ఏంటి అంటే, మన స్నేహితుడైన లాజరు మరణించాడు, లేపడానికి మనం వెళ్ళాలి అన్నప్పుడు మిగిలిన వాళ్ళు స్నేహితులుగా భావించారో లేదో తెలియదు, కానీ యేసుక్రీస్తు వారు మాత్రం లాజరు గారిని స్నేహితునిగానే భావించారు. ఆయన ఒక్కరినే కాదు, శిష్యులతో కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అదే, మిమ్మల్ని నేను స్నేహితులుగా భావించుకుంటున్నాను, నాతో మీరు స్నేహం చేయండి. నాతో స్నేహం చేయాలంటే మీరు ఒక పని చేయాలి అని చెప్పారు ఆయన. ఏం పని చేయాలని చెప్పారు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ఇక్కడ కూడా మీరు 2 మాటలు గమనించాలి. ఏంటిది? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే, స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన స్నేహం కలిగిన వాళ్ళు లేడనట్లా, ఎక్కువైన ప్రేమ గలవాడు లేడంటే స్నేహితుడు కూడా ఏం చేస్తాడు అంటే, మీకు ముందే చెప్పా, స్నేహం ప్రేమ ఒకదానితో ఒకటి విడదీయలేని పదాలు, విడదీయలేని బంధం. అది వాడు నా ఫ్రెండ్ అన్నప్పుడు ఏదో లేండి అవసరం వచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు ఏదైనా సహాయం కోసం వెళ్తే చేస్తాడు అన్నట్టు కాదు. ఫ్రెండ్ అంటే ప్రతి కష్టంలో ప్రతి ఆపదలో ఖచ్చితంగా తోడు ఉండేవాడే స్నేహితుడు, ఉండేవాడే స్నేహితుడు. అందుకే ఆయన చెప్తూ ఈ ఒక మాట చెప్పారు 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ప్రారంభిస్తారు కదా, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? మీరు నాకు స్నేహితులు అవ్వాలంటే వెరీ సింపుల్, ఒక చిన్న పని చేయండి అన్నారు. ఏంటో పని? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయండి. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు స్నేహం చేయాలనిపిస్తుందా? అనిపించాలి. ఒకవేళ అనిపిస్తే ఎలా చేయాలబ్బా, ఆయనకి లెటర్ ఎలా రాయాలి నేను, లేదా ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎలా కట్టాలి, గ్రీటింగ్స్ ఎలా చెప్పాలి అని నువ్వేం చింతించక్కర్లా, ఆలోచించక్కర్లా. నువ్వేం చేయాలంటే ఆయన ఏమేం ఆజ్ఞలు చెప్పాడు, ఎలా బ్రతకమని చెప్పారు, అది బ్రతికేస్తే నువ్వు ఆటోమేటిక్గా ఆయనతో స్నేహం చేసినట్లే, లేక ఆయన నువ్వు ప్రేమించినట్లే. నువ్వు ఎన్నిసార్లు ఆయన చెప్పిన ఆజ్ఞలు నువ్వు పాటిస్తూ ఉన్నావో, ఆయన చాలా చెప్పారు కదా, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి, నాకు శిష్యుడై ఉండాలంటే అందరినీ వదులుకొని అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించేవాడే నా తండ్రిని ప్రేమించినట్లు అని చెప్పాడు. ఉదాహరణకి ఇప్పుడు నేను క్రీస్తుకు శిష్యుడిగా మారాలి, తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకుంటూనే మరొక వైపు తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకుంటూనే మరొక వైపు నేను క్రీస్తు దగ్గరకు వెళ్ళాలి అని వస్తావే, అలా నువ్వు ఎప్పుడైతే అనుకుని వచ్చేసావో ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నువ్వు యేసుక్రీస్తుకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేసావు. అంతే కదా? ఆజ్ఞలు గైకొంటే మీరు నాకు స్నేహితులు. ఇప్పుడు ఒక ఆజ్ఞను గైకొన్నాం, మనం మన తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటున్నాం, అలాని దేవుని కంటే ఎక్కువ కాదు. అప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండా ఏం జరిగిపోతుంది, మనం గట్టకపోయి నేను కట్టేసుకుంటాడు, ఇది రత్నమణి బ్యాండ్ నాకు కట్టింది ఇవాళ అని. అంటే మనం ఆయనను ప్రేమిస్తున్నామని చెప్పాలన్నా, మనం ఆయనతో స్నేహం చేస్తున్నామని చెప్పాలి అన్నా, పర్టికులర్గా ఏదో ఆ రోజు గుర్తు చేసుకొని ఏదో ఒక వస్తువు గిఫ్ట్గా తెచ్చివ్వడం కాదులే, కానీ నీ జీవితంలో ప్రతిరోజు ఆయన చెప్పిన ఆజ్ఞలు నువ్వు ఏది పాటిస్తున్నా ప్రతిరోజు నీకు ఆయనకి ఫ్రెండ్షిప్ డేనే, అవునా కదా?
దానివల్ల మనం ప్రత్యేకమైన రోజులు పెట్టుకోవాల్సిన అవసరత లేదు. నువ్వు ఏ రోజు ఏ ఒక్కటి పాటిస్తున్నా ఆ ఒక్కదానిని బట్టి నువ్వు ఆయనకి స్నేహితుడిగా మారిపోయావు అని అర్థం అన్నమాట. అర్థమైందండి? కాబట్టి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, స్నేహితుడు ప్రాణంగా ప్రేమిస్తాడు, స్నేహితుడు కష్టంలో తోడుంటాడు. సందర్భంలో మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను ఆయన అంటే యేసుక్రీస్తు వారు, వారితో అంటే పైన ఎవరున్నారు? శిష్యులు కనిపిస్తారు మీకు. 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే ఆయన శిష్యులలో ఒకడు మాట్లాడుతూ వచ్చారంటే ఆయన శిష్యులు ఉన్నారు, ఆ శిష్యులో ఒక అతను మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత జరుగుతున్న సందర్భం ఇది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, మీలో ఎవరికైనా ఒక్క స్నేహితుడు ఉంటే, మనం దీనికి కొంచెం వివరించుకొని ముందుకెళ్దాం. దీనిలో 2 కలిసి ఉంటాయి, కానీ మొదటి భాగమే తీసుకుని మాట్లాడుకుందాం స్నేహం గురించి. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉంటే, అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, నా వైపు చూడండి, నేనున్నాను, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఈయన అనుకుందాం కాసేపు, నాకు స్నేహితుడు ఈయన అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేశాను? అర్ధరాత్రి నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళా. ఎప్పుడు అసలు మీరు ఇక్కడ ఆలోచించాలి. అర్ధరాత్రి వెళ్ళాలి అంటే గుర్తొచ్చాడంటేనే స్నేహితుడని. మామూలు దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తాం. అర్ధరాత్రి తలుపు కొట్టాలంటే, అమ్మో మనం ఇప్పుడు వెళితే తలుపు తీస్తారంటావా, తీసినా మనం అడిగింది ఇస్తారంటావా ఏమో అని భయంగా వెళ్తాం. అదే చనువుతో ధైర్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళగలం? అర్ధరాత్రి అయినా స్నేహితుడైతేనే. అర్థమైందా? అంటే ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ టైంలోనైనా దేనికోసమైనా వెళ్ళగలిగితే స్నేహం. అలా వెళ్ళలేనప్పుడు మేము స్నేహితులమని చెప్పుకోలేము. ఉన్నాడు లేరా బాబు, ఎందుకు స్నేహితుడంట, ఏదైనా కష్టం వస్తే కనీసం అడుగుదామని ఆలోచన కూడా రాదు మనకి. ఆడి విషయంలో ఆడేం స్నేహితుడు అనిపిస్తుంది మనకి. స్నేహితుడు అంటేనే వెంటనే మన ఆపదలో, మన కష్టంలో, అది ఏ టైం అయినా మనకు ఆ వ్యక్తి గుర్తుకు రావాలి. అలా గుర్తొచ్చే వ్యక్తే చెప్పరేంటి? స్నేహితుడు. స్నేహితుడు స్నేహితుడు ఇప్పుడు అర్ధరాత్రి నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళా. ఎందుకు వెళ్ళాను తెలుసా? నా దగ్గరకు ఇంకో స్నేహితుడు వచ్చాడు. అక్కడే ఉంది, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. ఇంతకీ నేను అర్ధరాత్రి నా స్నేహితుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాను? అదే అర్ధరాత్రి ఇంకో స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు. వాడికి నేను స్నేహితుడిని, వీడు నాకు స్నేహితుడు. వాళ్ళిద్దరు స్నేహితులు అవ్వాలనే లేదు, వాళ్ళిద్దరికి పరిచయం ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి నేను స్నేహితుడిని, నాకు ఈ వ్యక్తి స్నేహితుడు. ఇప్పుడు ఆ వ్యక్తికి అర్ధరాత్రి నేను గుర్తొచ్చాను. ప్రయాణంలో వెళ్తూ అబ్బో చాలా ఆకలిగా ఉంది, అర్ధరాత్రి అయిపోయింది, ఈ టైంలో నేను ప్రయాణం చేయలేను, ఈ అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్నప్పుడు గుర్తొచ్చాడు. ఎవరు? ఈ స్నేహితుడు. వచ్చేసాడు ఇంటికి. నిజంగానే స్నేహితుడు వచ్చాడు. ఇతను కూడా నిజంగా స్నేహితుడు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆ స్నేహితుడి గురించి ఆలోచిస్తున్నాడు. అరే ఇంత అర్ధరాత్రి వచ్చాడే, ఎక్కడి నుంచి వచ్చాడంటావు, ఏ పనిలో ఉండొచ్చాడంటావు, ఏమైనా తిన్నాడంటావా అని ఆలోచించాడు. ఎందుకు? స్నేహితుడు కాబట్టి. అదే స్నేహం కానీ ప్రేమ కానీ లేదనుకోండి, ఎరా అర్ధరాత్రి అయిపోయినా ఏదో తినే వచ్చి ఉంటావులే, పడుకో అక్కడ అనేయాలి. ప్రేమ లేదనుకోండి ఏం చేస్తాం? ఇప్పుడు అర్ధరాత్రి అయింది, ఇప్పుడు ఏం తింటారు మీరైనా? మేము పెట్టిన అరగడం అయినా మీకు ఈ టైంలో తిన్నది విషయం అయిపోద్ది కాబట్టి ఏం చేస్తావు? మంచినీళ్ళు తాగి పడుకో. ప్రేమ లేని వాళ్ళు చేసే పని. అసలు ఇంకా చెప్పినా అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతున్నా, ఈడేవడరా బాబు అర్ధరాత్రి తలుపు కొడుతున్నాడు బుద్ధి లేకుండా అనుకుంటాం. ప్రేమ లేనప్పుడు తలుపు తీసిన తర్వాత ఫ్రెండ్ అని తెలిసి అవతల వాడు అవసరం కాబట్టి ఆప్యాయంగా కౌగలించుకున్నా బాగానే ఉన్నాను లేరా, వరే నొదలరా నాకు చెక్కల కింద పడుతుంది అంటాం. ఎందుకంటే మనకిష్టం లేదు కాబట్టి. అలా వచ్చిన ఈడేంటి అర్ధరాత్రి వచ్చి ఇప్పుడు నన్ను ఏం చేయాలనుకుంటున్నాను, నన్ను అనవసరంగా విసిగిస్తున్నాడే అనిపిస్తుంది. ప్రేమ లేకపోతే, స్నేహం లేకపోతే. కానీ అసలైన స్నేహితుడు అలా చేస్తాడా? తలుపు తీయగానే మన స్నేహితుడు అనిపించగానే ఏం జరుగుద్ది? అరే నువ్వా, ఏంట్రా ఈ టైంలో వచ్చా, రా అంటాం. తినడానికి పెట్టకపోని మన మాటల్లోనే ఆ ప్రేమను కలుపుతాం కదా. ఏంటి ఇంత అర్ధరాత్రి వచ్చావు, ఎలా వచ్చావు, ఒక్కడమే వచ్చావా, ఇలాంటి టైంలో వచ్చావు, నీకేం కాలేదు కదా, నీకు ఏదైనా అత్యవసరమా, ఏదైనా ప్రమాదంలో ఉన్నావా, సమాధానం చెప్పక మునిపే ప్రశ్న మీద ప్రశ్నలు వేసేస్తాం. ఎప్పుడు?
ప్రేమ ఉంటే. అంతేకాదు వచ్చిన తర్వాత అవసరమైతే అర్ధరాత్రి మనం వండుకునే అయిపోయినాయి అనుకోండి, ఏం చేస్తాం? ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పెడతాం. ఏమో లేరా నువ్వు అసలు ఎప్పుడు తిన్నావో ఏమో, అయినా నువ్వు నాకు ఈ టైంలోకి వస్తే నీకేం పెట్టుకుని నేను ఎలా పడుకుంటాను. ఇంట్లో ఉన్నాయి అనుకోండి, ఏ బ్రెడ్డో కేకో స్వీటో ఫ్రూటో ఉందనుకోండి, అవన్నీ పెడతాం. ఏమీ లేవనుకుంటే కాస్త ఇంత అన్నమైనా గబుక్కుని కుక్కర్లో పెట్టి పచ్చడో పెరుగు వేసైనా ఒక ముద్ద భోజనం. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు ప్రేమ ఉంటే, వారి మధ్య నిజమైన స్నేహం ఉంటే. ఏం పెట్టకుండా వాడికి పడుకుంటే నిద్ర పట్టదు. మనకి పడుతుందా? కనీసం పాలు తాగరా, కనీసం చుక్క టీ తాగరా, ఇదిగో బ్రెడ్ ముక్క తినరా, ఏదో ఒకటి చేయరా. ఏం తిన్నంటే బాగాలేదు, ఎప్పుడు తినొచ్చావో, ఎక్కడ తిన్నావో, ఆ తిన్నది ప్రయాణంలో అరిగిపోయి ఉంటుంది, అలసిపోయి ఉంటావు, ఇంత తిని అంటాం. అదే ప్రేమ లేదనుకోండి అసలు అడగం. మొదటి మాట ఒకవేళ అడిగినా, అయ్యో నీకు పెట్టాలని ఉంది కానీ ఇంట్లో ఏమీ లేవు, ఇంత అర్ధరాత్రి నేనెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టను అనిపిస్తుంది. ఎందుకంటే ఇతని మీద మనకు ప్రేమ లేదు. ప్రేమ అంటే మనం కూడా పరిగెడతాం. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ స్నేహితులను మీరు గమనిస్తే, అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు మరో స్నేహితుని దగ్గరికి వెళ్ళాడట. ఎందుకు? ఇంకో స్నేహితుడి కోసం. అర్థమైందా? ఆ స్నేహితుడు అర్ధరాత్రి వచ్చాడు. అర్ధరాత్రి వచ్చిన స్నేహితుని అలాగే పడుకోబెట్టకుండా ఏం చేశాడు ఇతను? ఇంకో స్నేహితుని దగ్గరికి వెళ్ళి. ఎందుకు వెళ్ళి ఉంటాడు? ఇతని దగ్గర ఏమీ లేవన్నమాట. అన్ని ఖాళీ. అన్ని ఖాళీ అంటే వండుకునే కాదు, వండడానికి కూడా లేవేమో, పొయ్యి మీదకి పొయ్యిలోనికి కూడా ఏమీ లేవేమో. అందుకే ఇప్పుడు ఏం చేశాడు? అలా అని అతని పస్తు పెట్టాలనుకోలేదు. అతని మనసు గద్దిస్తుంది. ఇప్పుడు ఇతనికి తన స్నేహితుడు గుర్తొచ్చాడు. అతని దగ్గరికి వెళ్ళి, నాకు 3 రొట్టెలు బదులివ్వా, ఎక్కువ వద్దు. ఎక్కువ అడిగితే అసలు ఇవ్వడేమో, అసలు ఇవ్వకపోతే నా స్నేహితునికి నేనేమి పెట్టలేని వాడని అయిపోతానేమో. అందుకే తగు మాత్రం, కావలసింది మాత్రమే అడిగితే, తక్కువ అడిగితే ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు 3 లేవు 2 ఇస్తాడు. కాబట్టి నా స్నేహితుడు ఆకలి నేను తీర్చొచ్చు. ఇక్కడ నేను ఏమో చెప్పాలనుకోవట్లేదు, కానీ స్నేహం అంటే అది ఏ సమయము అని చూసుకోదు, ఏ అవసరము అని కూడా చూసుకోదు. ఆ అవసరాన్ని అడ్డం పెట్టుకొని తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయదు. అది స్నేహం, నిజమైన స్నేహం అంటే. ఇలాంటి వాళ్ళు లేరు. ఉన్నారా? లేరు. స్నేహం చేస్తున్నాను అంటున్న విషయంలో కూడా ఆ స్నేహం వెనుక కూడా ఏదో స్వార్థం ఉంటుంది. ఎక్కడో కొంచెం ఏదో ఒక స్వార్థమే. నేను ఊరికే ప్రేమిస్తున్నాను అనుకున్నావా ఏంటి? వాడితో నేను ఊరికే మాట కలిపాను అనుకున్నావా ఏంటి? వాడితో నేను ఊరికే ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనుకున్నావా ఏంటి? వాడి దగ్గర పలానాది ఉంది, అందుకోసం నేను ఇప్పటి నుంచే లైన్ పెట్టా. అంటే ఈ రోజుల్లోని స్నేహానికి కానీ, ఈ రోజుల్లో ప్రేమకు కానీ స్వచ్ఛత ఉంది అంటే కష్టం. లేదని చెప్పలేనులే, కానీ 1% 2% ఉండుంటారు అంతే. మిగిలిన అన్నీ ప్రేమిస్తున్నట్టే ఉంటారు. అదేంటి నిన్నటి వరకు మీరు బాగా క్లోజ్ కదా, ఎప్పుడు చూసినా మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు కదా, ఎప్పుడు చూసినా ఇద్దరు ఒకింట్లోనే ఉండేవాళ్ళు కదా, ఎప్పుడు చూసినా ఒకే రకం చీరలు కట్టేవాళ్ళు కదా, ఎప్పుడు చూసినా ఒక చోటికే ప్రయాణం చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమైంది అని అడిగే పరిస్థితులు ఉన్నాయంటే మన స్నేహం కరెక్టేనా? చెప్పండి, మన స్నేహం కరెక్టేనా? అందులో కూడా ఏదో స్వార్థం. అసలైన స్నేహం కానీ, అసలైన ప్రేమ కానీ ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? మనకు అవసరమైన సమయంలోనే, మన కష్ట సమయంలోనే ఆ ప్రేమ మనకి కనిపిస్తుంది. అవును కదా? నా వంతు నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు నా స్నేహితుడివి, నీ కొరకు నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అనేది వేరు. చూద్దాం, వీలైతే చేద్దాం అనడంలో ప్రేమ కనబడుతుంది. దానికి దీనికి తేడా ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, మనుషుల్లో కూడా స్వచ్ఛమైన ప్రేమను కనపరిచిన వారు ఉన్నారు. ఆయనే యోనాతాను గారి గురించి మనం మాట్లాడుకున్నాం. హూషై గారు కూడా అంతే. హూషై గారు కూడా ప్రాణానికి తెగించారు తెలుసా. అబ్షాలోము గారి దగ్గరకు వెళ్ళి అబ్షాలోము గారితో మాట్లాడి దావీదు గారిని సేవ చేయడం అంటే ఏంటి? తన ప్రాణాన్ని దావీదు గారి కోసం పెట్టడమే అడ్డం. ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా హూషై గారు లేపేస్తారు అబ్షాలోము గారు. ఆ సంగతి హూషై గారికి తెలుసు, దావీదు గారికి కూడా తెలుసు. కానీ ఎందుకు చేశారు? అంతే. అలాంటి స్నేహితుల కోసం ప్రాణం పెడితే మాత్రం ఏంటి, చరిత్రలో నిలిచిపోతాను అనుకున్నారు. అది స్నేహం, అది ప్రేమ. నా దగ్గర డబ్బులు ఉన్నంతసేపు నువ్వు నా చుట్టూ తిరిగి, నా దగ్గర అయిపోయి ఇంకోళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగి, వాళ్ళ దగ్గర లేవనుకుంటే నువ్వు ఇంకొక చోటకి వెళ్ళి దుకాణం పెడితే అది స్నేహం కాదు, ప్రేమ అసలే కాదు.
స్నేహము ప్రేమ అనేవి డబ్బులతో కొనేవి కాదు, డబ్బుంటే వచ్చేవి కూడా కాదు. ఎప్పుడు ఎలా అంటే కష్టంలో బాధలో ఓదార్చేదై ఉండాలి, ఆ అవసరాన్ని తీర్చేదై ఉండాలి. ఒకవేళ నీ దగ్గర అవసరం తీర్చగలిగిన స్థితి లేకపోతే మాటలతోనైనా ఓదార్చగలగాలి, సలహా ఇవ్వగలగాలి. అది కదా ప్రేమన్నా స్నేహమన్నా, అది కదా. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, నేను కూడా మీకు స్నేహితుడిని అవుతా, నేను మీ అవసరాలు ఆదుకుంటా, నేను మీకు సలహాలు ఇస్తా, కానీ మీకు నేను అలాంటి స్నేహితుడు అవ్వాలంటే మాత్రం ముందు మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చెయ్యాలి, ఆచరించాలి, గైకొనాలి, అప్పుడు మాత్రం నేను తప్పకుండా మీకు స్నేహితుడిని అవుతాను అన్నారు. మరి మనకి యేసుక్రీస్తు వారి స్నేహితుడైతే చాలా, యేసుక్రీస్తు వారి స్నేహం గుండా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. ఆయన ఎవరితోనైనా స్నేహం చేస్తాడా? తండ్రి స్నేహం చేస్తాడు ఎవరితోనైనా? అమ్మో, ఆయన రూపము, ఆయన పరిస్థితి, మనతో ఆయన ఎక్కడ స్నేహం చేస్తారు? లోకంలోనే మనం ఆలోచిస్తే మనకంటే అందగాళ్ళతో బాగా ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలంటే మనకు కొంచెం చెప్పాలి, మనకు కొంచెం ఇబ్బంది కదా. అమ్మో, వాళ్ళతో మనకు స్నేహం అంటే భలే వాళ్ళు, మీరు భలే మాట్లాడుతున్నారు, అమ్మో భలే వాళ్ళు అంటాం మనమే. ఎందుకంటే వాళ్ళ స్థితిని బట్టి మనం వాళ్ళతో సరితూగమని మనకు అనిపిస్తుంది. స్నేహితుడు అంటే అన్ని విషయాలు బాగుండాలి, ఒకేలా ఉండాలని అనిపిస్తుంది మన మనసుకి. అదే టైంలో ఆశలతో పనేంట్రా, నీ మనసు నాకు చాలా ఇష్టం, మన ఇద్దరు ఫ్రెండ్షిప్ చేద్దాం అనిపించింది అనుకోండి, అప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది మనకి. ఓకే, వాడు ఆస్తికి డబ్బుకి అందానికి విలువనివ్వట్లేదు అని, అవునా కదా. అవతల వాడు భరోసా ఇస్తే మనకు వస్తుంది, లేదంటే మనకు ఆ ఫీలింగు ఉండిపోద్ది. కానీ ఫ్రెండ్స్ అయిన తర్వాత మాత్రం వాళ్ళది ఉండదు, వాడుకున్నా లేకపోయినా, అవునా కదా. వాళ్ళకున్నా లేకపోయినా ఏ స్థితిలోనైనా వాళ్ళు తెచ్చే ఆ చిన్నదాని కోసం, అంటే మరి ఇక్కడ మాట్లాడక్కర్లేదేమో కానీ లోకంలో మనం మాట్లాడుకుంటాం కదా, హిందూ సమాజంలో మాట్లాడుకుంటాం. శ్రీకృష్ణుడికి కుచేలుడు స్నేహితుడట. శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నవాడు, కుచేలుడు ఏమీ లేనివాడు. కానీ ఫ్రెండ్ దగ్గరికి తన అవసరం కోసం చెప్పడానికి వెళ్ళేటప్పుడు తన దగ్గర ఉన్న అటుకులు పట్టుకెళ్ళేటప్పుడు అనుకున్నాడట, అంటే నేను విన్నదేశమా నాకు పూర్తిగా కరెక్ట్గా తెలియదు కానీ, అంత ఆయనకి అటుకులా అనుకుంటే వెళ్ళినా అయినా నా స్నేహితుడు కదా, అది వాడికి ఇష్టం కదా, వాడికి ఇష్టమైంది పట్టుకెళ్తాను నేను అనుకుని పట్టుకెళ్తే అక్కడికి వెళ్ళాక అవి ఆయన ఇష్టంగా తిన్నాడట. తన స్నేహితుడు తెచ్చిన అటుకుల్ని చాలా ఇష్టంగా తిని తన అవసరాన్ని తీర్చాడు అనేది మనం ఇతిహాసాల్లో చదువుకునే విషయం. అంటే ఉదాహరణ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన విషయాలు ఆలోచించినప్పుడు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయినా స్నేహం చేయాలనే మనసు ఉంటే, స్నేహం చేసేటప్పుడు ఒకవేళ భయం ఉంటుందేమో ఫస్ట్ పరిచయం అయ్యేటప్పుడు, కానీ స్నేహితులు అయిపోయిన తర్వాత మనమే మరొకరు చెప్తాం, వాడండి అంత గంభీరంగా కనిపిస్తాడు కానీ ఒక్కసారి మాట్లాడితే అసలు మనం వాడు వదలలేమండి, భలే చూస్తాడు, వాడికి వీటితో తారతమ్యాలు ఉండవండి, ఆస్తులు ఇవేం చూసుకోడండి, చాలా బాగా మాట్లాడతాడు, మీరు ఎప్పుడు మాట్లాడలేదు కదా, ఒక్కసారి పరిచయం చేసుకొని పెంచుకొని ఎంత బాగా మాట్లాడతాడో మీకు అర్థం అవుద్దని చెప్తాం. ఎప్పుడు ఒకసారి అతనితో స్నేహం కుదిరిన తర్వాత ఆ మనసు ఏంటో మనకి అర్థమవుతుంది కాబట్టి కదా. ఈరోజు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, మనిషి మరొక మనిషిని స్నేహించవచ్చు, మరో మనిషిని ప్రేమించవచ్చు. అలాగే మనము దేవుణ్ణి ప్రేమించవచ్చు, దేవునితో స్నేహం చేయాలని అనిపించవచ్చు, కానీ దేవుడు మనతో స్నేహం చేస్తాడా? మనకు చేయొచ్చు, ఎందుకంటే గొప్పలతో చేయడానికి మనకి ఇష్టపడుతుంది మనసు, చెప్పుకోవడానికైనా, అవునా కదా. కానీ మరి గొప్ప ఆయన దిగి మనతో స్నేహం చేస్తాడా అంటే ఆలోచించాలి. కానీ బైబిల్ చెప్తుంది ఆయన కొంతమందితో స్నేహం చేశారు. ఎవరితో చేశారు చెప్పాలి? దేవునికి స్నేహితుడు అని పేరు ఎవరికి? ఓ మాట చూద్దామే, అంటే మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలోని 2వ భాగం. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరికి అంటే పై మాట చదువుకోవచ్చు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. ఇక్కడ అబ్రాహాము గారి గురించి మాట్లాడుతూ దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఇది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. యెహోషాపాతు గారు మాట్లాడుతూ దేవునితో, నీ స్నేహితుడైన అబ్రహాము సంతానమయ్యామేమో అన్నారు. చూస్తారన్నమాట. దినవృత్తాంతంలో 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 23వ
17, 18, 20లో కనిపిస్తుంది మనకి. ఒకసారి 20లో చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. ఇది యెహోషాపాతు గారి సందర్భం అండి. యెహోషాపాతు గారి మీదకి శత్రువులు వచ్చారు యుద్ధం చేయడానికి. ఆ సమయంలో ప్రార్థన చేస్తూ దేవునితో పలుకుతున్న మాట యెహోషాపాతు గారు ఏమని, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. మా దేవుడు నువ్వేనయ్యా అని సింగిల్గా అనేయచ్చు, ఆయన సింపుల్గా అనొచ్చలేదా? దేవా మాకెవరింక దిక్కు, ఈ భూమినిచ్చింది నీవు కదా. బాగా నా మాట వినాలి మీరు, ఒకసారి నా వైపు చూడాలి. దేవా మా శత్రువులు మా మీదకి యుద్ధానికి వచ్చారు, మాకెవరు దిక్కిప్పుడు? నువ్వే కదా. మా దిక్కెవరు? శత్రువులను జయించగలిగిన శక్తి మాకు లేదు కాబట్టి మేము నిన్ను ఆశ్రయిస్తున్నాం, మా దిక్కు నీవే, మా దేవుడవు నీవే అని సింపుల్గా చెప్పేయచ్చు. కానీ అలా సింపుల్గా చెప్పడానికి ముందు మధ్యలో మాట ఇరికిస్తున్నారు ఆయన. ఏంటమాట? నీ స్నేహితుడైన అబ్రహాము సంతానమైన మాకు ఈ భూమినిచ్చావే, ఇప్పుడు నువ్వు ఆ అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని మాకు నీవు సహాయం చెయ్యవా? ఇక్కడ మీరు గమనించినట్లయితే మమ్మల్ని బట్టి అయితే నువ్వు సహాయం చేయకపోవచ్చు, అసలు నువ్వు సహాయం చేసే స్థితిలో అయితే మేము లేవు. ఎందుకంటే నిన్ను బాధ పెట్టాం, నిన్ను హింసించాం, నీకు అవమానం తెచ్చాం. మమ్మల్ని చూసి నువ్వు సహాయం చేయాలంటే మా ముఖాలు చూడగానే నీకు చిరాకు పడుతుంది, అంత విసిగించావు నిన్ను. కానీ నీ స్నేహితుడైన అబ్రహామును బట్టి మాకు సహాయం చేయవా అనగానే ఇప్పుడు దేవుని కళ్ళ ముందు ఎవరు కనపడతారు? మనం కనపడం ఇప్పుడు, లేకపోతే వాళ్ళు కనపడలేదు. అప్పుడు మామూలుగా ఇశ్రాయేలీలు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, లేక ఇశ్రాయేలీల నాయకుడు రాజు అయినట్టు యెహోషాపాతు గారి ఆధ్వర్యంలో అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ ముఖాలు దేవునికి కనబడుతున్నాయి. ఈ ముఖాలను చూస్తే ఆయన కోపం వస్తుంది, ఎందుకని ఆజ్ఞల ప్రకారం బ్రతకట్లేదు కాబట్టి. ఇప్పుడు అందుకని వాళ్ళు తెలివిగా ఏం చేశారు? మా ముఖాలు చూసి నువ్వు సహాయం చేయలేవు, అది మాకు తెలుసు, కానీ మా ముఖాలు వద్దు, కానీ నీకు ముఖాన్ని చూపిస్తాం, ఆ ముఖం చూసి మాకు సహాయం చేయి. ఎవరిది ఆ ముఖం? నీ స్నేహితుడు కదా, మమ్మల్ని బట్టి కాకపోయినా ఆయన బట్టి సహాయం చెయ్యి అనగానే ఇప్పుడు కోపంతో ఊగిపోతున్న దేవునికి కూడా ఏం జరుగుద్ది? ఆటోమేటిక్గా ఆ ముఖం, ఆ చిరునవ్వు కనిపించగానే ఈయన కోసం, అంటే అబ్రహాము గారు దేవుని కోసం చేసిన త్యాగాలన్నీ కళ్ళ ముందు కనబడతాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. భార్య భర్తలు ఇద్దరు బాగా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, గొడవ పడ్డారు, 2 రోజులు మాట్లాడలేదు అనుకోండి. 3వ రోజు కలవాల్సి వస్తే ఇద్దరు మధ్యలో చంటి పిల్లలు తెస్తారు, లేకపోతే వాళ్ళ పిల్లలు తెస్తారు. ఎందుకు? అమాయకమైన వాళ్ళ మాటలు, ఇంకా చిన్నపిల్లలైతే అమాయకమైన ఏ కల్మషం లేని వారి చిరునవ్వు ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరిని కలుపుద్ది కదా. 2 రోజులు 3 రోజులు మాట్లాడుకోరు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 3వ రోజు ఏం చేస్తారు? మాట్లాడాలనిపించింది, భార్యగా అనిపించింది అనుకోండి, ఆ చంటి బిడ్డని తీసుకొచ్చి డాడీ మీద పడుకోబెడుతుంది. ఇప్పుడు భార్యను చూస్తే ఒళ్ళు మండుద్ది, కానీ కూతురుని చూస్తే ప్రేమ వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే భర్తకి, పోన్లే తింగరది ఏదో అనేసిందిలే, ఇంత అందమైన కూతుర్ని ఇచ్చిందిగా, క్షమించేద్దాం. లేదు రివర్స్ ఆలోచిస్తే, ఏమలే తింగరోడు ఏదో మాట్లాడాడు, కొట్టాడు, తిట్టాడు, పోన్లే ఆయనే లేకపోతే నాకు ఇంత అందమైన బిడ్డ ఉండేవాడు కాదు కదా. ఇప్పుడు ఎవరిని చూసి ఇద్దరు కాంప్రమైజ్ అవుతున్నారు? ఎందుకని? అమాయకమైన ఆ చిరునవ్వు, స్వచ్ఛమైన ఆ ముఖంలోని ఆ కాంతిని చూడగానే వీళ్ళిద్దరు కోపాలు ఏమైపోతాయి? మాయమైపోతాయి. ఇక్కడ కూడా అంతే, మనం పాపము చేసి మనము దేవునికి దూరం అయిపోయి మన ముఖాలను ఆయన మరుగు చేసుకుంటే, ఆ మరుగు చేయబడిన మన ముఖాలను బట్టి ఆయన కోపాన్ని శాంతపరచాలి అంటే ఖచ్చితంగా మధ్యలో స్నేహితులు కనపడాలి. మా గురించి కాదులే కానీ ప్రభువా, ఒకసారి అబ్రహాం ముఖం చూసి మమ్మల్ని క్షమించి ఏం చేస్తావు? ఎందుకంటే ఆయన నీకు స్నేహితుడు కదా అనగానే ఏం చేస్తావు? కర్మ, ఆయన కోసమైనా చేయక తప్పదు. ఇదిగో ఇదే చెప్తున్నా నేను మీకు. నిజంగా మీ ముఖం చూసైతే నేనేమి చేయను. ఏదో గుర్తు చేశారుగా మా ఫ్రెండ్, వాడి కోసం చేస్తా. ఎవరు చెప్పరేంటండి? మామూలు భాషలో అయితే అదే, మనం వాళ్ళని గౌరవించి గొప్పగా పలుకుతున్నాం. కానీ మామూలుగా అయితే ఇప్పుడు దేవుడు మనతో చెప్పాలంటే అదేగా చెప్పాలి. వాళ్ళు అడిగింది అదేగా, మమ్మల్ని చూసైతే నువ్వు చేయవద్దు మాకు తెలుసు, కానీ నువ్వేం చేస్తావంటే నీ స్నేహితులైన అబ్రహామును జ్ఞాపకం చేసుకో. ఆయన సంతానమే కదా మరి మేము పిచ్చోళ్ళమే, మేము తింగరోళ్ళమే, మేము విసిగిచ్చిన వాళ్ళమే. కానీ ఇప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అనగానే ఇప్పుడు దేవుని కళ్ళ ముందు ఏం కనపడుతుందో తెలుసా?
అబ్రహాము గారి అమాయకమైన ఫేస్ కనబడుతుంది. ఏం అమాయకం? ప్రభువా నన్ను వచ్చేయమంటావా బయటికి? అలాగేనయ్యా వచ్చేస్తా. ఏం ప్రభువా ఏం అడుగుతున్నావు? ఏదో దేవుడు ఎవరని వెతికాను కనుగొన్నాను, నువ్వు దొరికావు. అంత మాత్రాన మా నాన్న వదిలేయాలా, మా అమ్మను వదిలేయాలా, మా పిన్నిని వదిలేయాలా, మా బాబాయిని వదిలేయాలా, నా తమ్ముళ్ళని వదిలేయాలా, వీళ్ళందరిని వదిలేసి రావాలా? ఏం అడుగుతున్నావు నువ్వు అనలేదు అబ్రహాం గారు. అబ్రహాం బయటికి రా అనగానే ప్రభు అట్లాగే చేతులు సర్దుకోమంటావా, గొడ్ల మూట బ్యాగులు పెట్టుకోమంటావా? అంటే 4 రోజుల ప్రయాణమా, 40 ఏళ్ళ ప్రయాణమా, జీవితకాల ప్రయాణమా? నేను ఎలా రమ్మంటావు? అంత సర్దేసుకున్నానా? నీ తండ్రి ఇంటి వారిని, నీ స్వదేశమును, నీ బంధువులను వదిలొచ్చే అనగానే అలాగే ప్రభు. ఇంకేం రెండో సమాధానం లేదు. కొంచెం టైం ఇవ్వా, మా ఆవిడని కూడా కొంచెం అడుగుతాను, వీళ్ళందరిని వదిలి వస్తుందో లేదో కొంచెం ఒక మాట అడిగి నీకు అన్నారా? ఇప్పుడు ఇది కనపడాలి దేవునికి. ఏది? ఆ రోజు అబ్రహాం నా కోసం అన్నీ వదులుకుని వచ్చేసాడు కదా. పోన్లే వీళ్ళు ఎంత చేసినా ఆ రోజు అతను చేసిన పనిని బట్టి వీళ్ళని క్షమించేద్దాం. అవొక్కటేనా ఆయన గుర్తొచ్చేది? అవొక్కటే నేను గుర్తొచ్చేది. వెంటనే మోరియా పర్వతం గుర్తుకు రావాలి. అమ్మో ఎంత త్యాగం చేశాడు నా కోసం అబ్రహాము. వెళ్ళు ఇచ్చే అంటే ప్రభు ఇంకొకసారి ఆలోచించవా ప్లీజ్ అన్నాడా? నేను నిన్ను ఆలోచించబట్టి నువ్వు ఆలోచించమని నాకు తెలుసులే కానీ, యోనా గారు చెప్పినట్టు నాకు తెలుసులే కానీ మా ఆవిడ సంప్రదించి ఏ విషయం నీకు చెప్తా అనొచ్చు అన్నారా? ఇప్పుడు ఆయన కళ్ళ ముందు కనపడుతుంది సీన్. ఏంటది? ముక్కుపచ్చలారని తన కొడుకుని బలిపీఠము మీద పెట్టి తన తండ్రి కొరకు కత్తినెత్తిన అబ్రహాము గారి సీన్ కనపడుతుంటే ఏం చేస్తాడు మరి? వీళ్ళని క్షమించకపోతే ఆయన ఏం చేస్తాడు క్షమించకపోతే? మాట్లాడేంటండి కదా. ఎందుకు అబ్రహాము గారిని నా స్నేహితులు అన్నారో తెలుసా దేవుడు? అసలు ఏ విషయంలో కూడా ఎదురు చెప్పలేదు ఆయన. అంతేనా? అంటే దేవుని కంట ముందే ఒక విషయం కనపడిందంట అబ్రహాము గారిని గురించి. మనం చాలాసార్లు చదువుకున్నాం కానీ మళ్ళీ సార్ చదువుకుందాం, బాగుంటుంది కదా. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనేను. దేవుడు అబ్రాహాము గారికి ఇంకా పిల్లల్ని ఇవ్వలేదు. పిల్లల్ని ఇవ్వక మునిపే ఆయన కన్నబడుతుందట. ఏంటది? అబ్రాహాముకు పిల్లల్ని ఇస్తే అందరినీ నా కొరకు పెంచుతాడు. అందరినీ అది ఎలా పెంచుతాడు? నీతిగా న్యాయంగా బ్రతికేలా పెంచుతాడు. నిజంగానే పెంచారండి. తండ్రి చనిపోతే ఇష్మాయిల్ గారిని రానియక్కర్లేదు ఇస్సాక్ గారు, కానీ అతనికి నీతి ఉంది, న్యాయం ఉంది, తండ్రి నేర్పాడు కాబట్టి నీకు తండ్రి అన్నా రా అన్నాడు. ఇద్దరు వచ్చి కలిసి సమాధి చేశారు. ఒకవేళ ఇస్సాక్ గారు ప్రేమ కలిగిన వాడిని తెచ్చినా ఇష్మాయిల్ గారు రావడానికి ఇష్టపడక్కర్లా. బతికుండగా నన్ను బయటికి పంపాడు, ఆయన చెప్తే నేను రావాలా ముసలోడు అనాలి. వాడుక భాషలో చెప్తున్నా. కానీ వాళ్ళు అన్నారా? తమ్ముడు నేను వస్తాను రా, నాకు తండ్రి నన్ను పంపించేసినంత మాత్రం దానికి ఎన్నో కారణాలు ఉన్నాయిరా, నేను వస్తానని వచ్చాడే. అది నీతి న్యాయం, న్యాయంగా పెరగడం అంటే ఇష్మాయిల్ గారు. ఇలా పెంచుతారనంట ముందే కనిపించిందట ఆయనకి. మరి ముందే చూసిన ఆయన ఇప్పుడు ఆ ముఖాన్ని చూసి కాబట్టి మన ముఖాలు చూసి క్షమిస్తారా? చెప్పండి. అబ్రాహాము గారు ఎందుకు స్నేహితుడయ్యాడు అంటే రా బయటికి అంటే వచ్చేస్తాను ప్రభు. కనీసం లోతు గారిలా తడువు చేయలేదు అనే కదా. లోతు గారికైనా సీరియస్ కండిషను, లేట్ చేస్తే ప్రమాదం ఉంది కాబట్టి ఈడ్చుకురావాల్సి వచ్చింది. అలాంటి కండిషన్లో లోతు గారు లేట్ చేస్తున్నారు. అలాంటి ఏమీ లేనప్పుడు అబ్రహాం గారు ఇంకా లేట్ చేయొచ్చు, అన్నీ సర్దుకొని ప్రశాంతంగా బయలుదేరుతాను ప్రభు అని. కానీ అదేం చేయలేదు ఆయన. రమ్మనగానే బయలుదేరి వచ్చేసాడే, అది కనిపిస్తుంది దేవునికి. పిల్లల్ని పెంచుతాడని కనబడుతుందే, అది కనిపిస్తుంది దేవునికి. బలి ఇస్తానన్నారే, బలి ఇచ్చారే, అది కనబడుతుంది దేవునికి. ఇవన్నీ కనబడుతూ ఉండగా ఇశ్రాయేలీయులు ఎంత
ఎంత ఘోర పాపం చేసినా, క్షణాల్లో చంపేయాలనిపించిన ఆఖరి క్షణంలో అబ్రహాము గారి ఫేస్ కనబడగానే ఇన్ని లక్షల మందిని క్షమించేశాడు. ఎందుకంటే అబ్రహాము గారికి ఇచ్చిన మాట. అది కదా స్నేహం అంటే. అసలు దేవుడే స్నేహం చేసేలా బ్రతకాలంటే ఏం చేయాలి అంటే అబ్రహాము గారి జీవితం నేర్పిస్తుంది. దేవుడు చెప్పింది చెప్పినట్లు, చెప్పిన చోట, చెప్పిన టైంకి చేయడమే ఆయన మనసును కరిగించటం. సమయం అడుగుదాం, టైం అడుగుదాం, ఇంకో ఆప్షన్ ఇద్దాం అనుకోలా. ప్రభువా మరి ఏంటి ప్రభువా ఇస్సాకును అడుగుతున్నావు, నన్ను తీసుకో, జీవితం అంతా అనుభవించేస్తాను అనొచ్చు. అది అంటే అబ్రహాము గారు దేవునికి స్నేహితుడయ్యేవాడు కాదు. అవి మన ఆప్షన్స్ కదా. ఇంకేముంది ప్రభు, నాకు అంత అయిపోయింది, నా కొడుకు ఇంకా చిన్నోడు ఏం చూడలేదు, ఉంచు, నన్ను తీసుకో. ఎందుకు? నువ్వు అడిగింది ఇచ్చిన వారు కదా కావాలి ఆయనకి. ఏది అడిగితే అది ఇవ్వాలి, ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలి, ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. వాళ్ళతో స్నేహం చేస్తారు ఆయన. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరితో స్నేహం చేస్తాం మనం? లోక సంబంధంగానే ఎవరితో చేస్తాం? మనం అడిగింది ఇస్తేనే కదా. ఎవరన్నా వాళ్ళతో చేస్తామా? జయం. మరి ఆయన ఏది కోరుకున్నారో అది తన జీవితంలో చూపించారు అబ్రహాము గారు. అబ్రహాము గారు చేస్తారని దేవుడు నమ్మాడు, అందుకే స్నేహం చేయడం ప్రారంభించాడు. వీళ్ళు అదే చెప్పారు. వీళ్ళేనా? దేవుడు కూడా చెప్పుకున్నాడు ఈ మాట అబ్రహాము గారి గురించి. తెలుసా? ఇక్కడ యెహోషాపాతు గారు అన్నారు కదా, నీ స్నేహితుడైన అబ్రహాము సంతానం మేమని దేవుడు చెప్పుకున్న మాట ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడమైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, మిమ్మల్ని నేను ఎందుకు స్నేహించాలనుకుంటున్నాను, మీతో ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఎందుకు నడిపించాలనుకుంటున్నానో తెలుసా? మీరు నా స్నేహితుడైన అబ్రహాము సంతానం కాబట్టి. మీ పితరుడు అబ్రహామే కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో నేను మీతో ప్రేమ కనపరిచేవాడిని కాదు, నా స్నేహాన్ని మీతో చేసేవాడిని కాదు, మీ అవసరాలు నేను తీర్చేవాడిని కానే కాదు. ఇక్కడ దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు లింక్ కనెక్షన్ కుదరడానికి మధ్యలో కనెక్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము గారు. అబ్రహాము గారే లేకపోతే దేవునికి ఇశ్రాయేలులకి మధ్య బంధం ఉండేది కాదు. అందుకే ఆయన అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. వీళ్ళు చెప్పుకోవడమే కాదు, ఆయన చెప్పుకున్న మాట. అర్థమవుతుందండి? కాబట్టి దేవునికి స్నేహితులు ఎవరు? ముగించుకుందా చెప్పండి, టైం అయిపోతుంది. దేవునికి స్నేహితులు ఎవరు? అబ్రహాము గారు. ఆయనకి మరో స్నేహితుడు కూడా ఉన్నారు. ఎవరైనా? డైరెక్ట్గా రాయబడలేదు కానీ ఇండైరెక్ట్గా రాయబడిన మాట ఒకసారి చూసుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం అంటే అర్థమైపోతుందండి మీకు కదా, అర్థమైపోతుందా? నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. దేవునికి స్నేహితులు మాట్లాడుకుంటున్నాం. మనుషుల స్నేహితులు చూసుకున్నాం, యేసుక్రీస్తు వారి స్నేహితులు చూసుకున్నాం, ఇప్పుడు దేవుని స్నేహితులను చూస్తుంటాం మనం. ఓకే, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ముఖాముఖిగా అంటే ఆయన వచ్చి మాట్లాడారని కాదు, కానీ ఆయన మాటని తెలియచేస్తున్నారు. కానీ ఎలా మాట్లాడారని చెప్తున్నారు? ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడాడంటే ఇప్పుడు మోషే గారు దేవునికి ఏమయ్యాడనమాట అన్నమాట. అంటే ఏదో విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, వినాలి కాబట్టి వినాలి, నడిపించే నాయకుడిగా మోషేని పెట్టాను కాబట్టి, నడిపించేవాడు ఆయనే కాబట్టి, తప్పదు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అన్నట్టు చెప్పట్లా. నేను మోషేతో ఎలా మాట్లాడుతానో తెలుసా? అసలు నేను మాట్లాడితే ఎలా మాట్లాడతాను తెలుసా మీకు? ఎలా మాట్లాడతాను తెలుసా? మోషే రేపొద్దున బయలుదేరు, హాయి మీదకి వెళ్తున్నావా, 4000 తీసుకెళ్ళు,
ఎరుకో మీదకి వెళ్తున్నావా, అందరం తీసుకెళ్ళు, ఆ బోర్లేదు అయిపోయాక చెప్పు నాకు ఏం జరిగింది. ఇలా కాదు మాట్లాడుకోవడం. మోషే వెళ్ళాలనుకుంటున్నావా, ఎంతమందితో వెళ్తావు, ఎంతమంది చాలా, వెళితే సరిపోతుందా, నీకెందుకు, నేను నీ ముందుంటాను, వెళ్ళు, నీకు తోడుగా నా దూతలు పంపిస్తాను, వెళ్ళు నాన్న, నీకు నా కృప తోడుగా ఉంచుతాను, వెళ్ళు నాన్న, వెళ్ళు, నువ్వే వెళ్ళాలి, నువ్వు భలే చేస్తావు నాకు తెలుసు, నువ్వు బయలుదేరు, నీకెందుకు, నువ్వు బయలుదేరు. ముఖాముఖిగా ఒక మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టంటే, స్నేహితుడు ఎలా మాట్లాడతాం మనం, చనువు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, అన్ని రకాల దాన్ని ఏమంటారు ఫీలింగ్స్ని, అనుభూతిని పంచుకుంటాం. ఎవరి దగ్గర అంటే స్నేహితుల దగ్గరే. మీరు గమనించండి, కావాలంటే తల్లిదండ్రుల దగ్గర అంత చేయలేం, ఎంత చెప్పాలో అంత చెప్తాం. భార్య దగ్గర అంత కూడా చెయ్యం, ఇంకొంచెం తగ్గించే చెప్తాం. కానీ స్నేహితుల దగ్గర, అరే నువ్వంటే నాకు చాలా కోపం వస్తుంది, నువ్వు ఈ విషయం నాకు నచ్చలేదు తెలుసా అంటాం. అదే నాకు కన్నగదు, అరే నువ్వు నా ఫ్రెండు రా అంటే ఏ సందర్భానికి కావాలో అలా ఎవరి దగ్గర మాట్లాడగలం, స్నేహితుడి దగ్గరే. దేవుడు కూడా మోషే గారితో అలాగే మాట్లాడతారట. మోషే గారితో మాట్లాడారట, అబ్రహాం గారితో కూడా అలాగే మాట్లాడి ఉండాలి. మనం ఎక్కడైనా సందర్భం తీసుకుని ఇద్దరితో ఒకే చోట ఒకేలా కనబడాలి. మీకు విషయం, నిజమైన స్నేహితుడు ప్రేమిస్తాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు కదా. అలాగే ఆజ్ఞల ప్రకారం నడిచాడు అంటే స్నేహిస్తున్నాడని, ప్రేమిస్తున్నాడని. మీకు సింపుల్గా చెప్తాను, లాజర్ గారిని స్నేహించాడు అంటే లాజర్ గారు ఏం చేస్తుంటే స్నేహించుంటాడు అంతే, అక్కడ రాయక్కర్లు. ఇంకా ఈ మాట తీసుకెళ్ళి మనం ఆయన దగ్గర పెట్టుకోవాలంతే. ఎందుకంటే మనిషికి చెప్పరైనా నేను ప్రేమించాను అన్నారంటే ఎవరిని ప్రేమిస్తానని చెప్పారో అవన్నీ వాళ్ళలో ఉంటేనే ప్రేమిస్తారు. ఇప్పుడు ఇక్కడ అంటున్నారు, ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడతానంటే అన్ని రకాల ఫీలింగ్స్ని నేను పంచుకోగలను మోషేతో. అసలు అంత బాగా నేను మాట్లాడగలిగింది మోషేతోనే ఈ టర్మ్లో. అలాంటి మోషేతో మీరేంటో ఏదో అనుకుంటారు మీరు అని చెప్తూ, నేను ఎలా మాట్లాడతాను తెలుసా మోషేతో. మాట్లాడారా లేదా, ప్రభువా అన్నీ బాగున్నాయి కానీ నన్ను కూడా కొంచెం యోర్దాన్ అవతలకి అది కానంలోనికి నేను కూడా కొంచెం ప్లీజ్, బాగుందంట అంటే నోర్మే ఇక చాలు, అది మాత్రం ఎత్తకో. మరి ఇంత స్నేహితుడు కదా, అది ఇవ్వచ్చుగా అంటే అది కూడా చూపించగలను ఆయన. ప్రభు నేను వెళ్ళను, నా వల్ల కాదు, నేను ఐగుప్తుకి వెళ్ళను, నాకు వద్దు, నేను వెళ్ళను, నువ్వెవరినైనా పంపించుకో, నేను వెళ్ళను అంటే నువ్వే వెళ్ళాలి, ఏం నాటకాలు ఆడుతున్నావు, లే బయలుదేరు అన్నారు. మీ అన్నయ్య వస్తాడు నీకు తోడు, కానీ వెళ్ళు అంటే నేను ఆ వెర్షన్లో నీకు వెళ్తే అదే అక్కడ మాట్లాడేది. 3 అధ్యాయాలు చరిత్ర చెప్పిన తర్వాత చెప్తున్నారు మోషే గారు ఏమని, నువ్వెవరిని పంపదలిచావో వాళ్ళనే పంపుకోయ్యా, నేను నిన్నే పంపదలిచా, నోరు మూసుకెళ్ళే బయలుదేరు అన్నారు ఆయన. ఇక్కడ ఒక రకమైన సీరియస్నెస్ని ప్రదర్శించారు. అది అక్కడికి వెళ్ళాక, ప్రభువా ఊరిచ్చి తీసుకొచ్చావు కదా ప్రభువా, కనాను తీసుకెళ్తానని తీసుకొచ్చావు కదా, ఎంత ఊరించావు. నా దగ్గర నుండి మనుషులు వెళ్ళి గెల తెచ్చారు కదా, దాన్ని చూసినప్పుడు, అక్కడ పండ్లను చూసినప్పుడు, ఆ వాతావరణం చూసినప్పుడు, అబ్బా ఇంత మంచి సస్యశ్యామలమైన ప్రదేశానికి వెళ్తున్నామా అని చాలా సంతోషం అనిపించింది నాకు. నేనేమో అక్కడుండి చూడమంటున్నా ప్రభువా, ఈ ఒక్కదానిలో ప్లీజ్. నిజంగా మన తప్పుండి రిక్వెస్ట్ పెట్టేటప్పుడు, ఏ ప్రభువా 8,000 మందిని నడిపిస్తున్నాను, ఈ ఒక్కదానిలో నన్ను క్షమించలేవా ఏంటి నువ్వు అడగొచ్చు. ఆ ధైర్యం ఉంటుందా ఉండదా చెప్పరేంటండి. ఇన్ని లక్షల మందిని ఎన్ని మాటలు అన్నారండి మోషే గారిని, రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. ఇన్ని భరించాను కదా ప్రభువా, ఈ ఒక్కటి నన్ను క్షమించలేవా, ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించలేవా అంటే దేవుడు, నేను దీన్ని క్షమించను, ఇది క్షమించే విషయం కాదు, నేను క్షమించను, ఇక చాలు, దాని గురించి ఎత్తకు అన్నారు. అంటే ఎక్కడ ఎలా అవసరమో అలా మాట్లాడగలరు. పని చేయించేటప్పుడు ఒకలాగా, ఖండించేటప్పుడు మరొకలాగా కదా. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2వ విషయం ఏంటో తెలుసా, మోషే గారు కూడా దేవునికి స్నేహితుడే. కాకపోతే మోషే గారికి ఇంకొన్ని బిరుదులు ఉన్నాయి కదా, ఆల్రెడీ ఒక బిరుదు అబ్రహాం గారికి ఇచ్చేశారు కదా, అందుకు మిగిలిన బిరుదు గురించి మోషే గారి గురించి చెప్పుండొచ్చు. అంత మాత్రాన మోషే గారు దేవునికి స్నేహితుడు కాదనడానికి లేదు. ఎందుకంటే ఒక స్నేహితుడు మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నానంటే నాకు మోషే స్నేహితుడు అని చెప్పడం ఇండైరెక్ట్గా అయినా. ఇంతకీ ఎందుకు మాట్లాడారు, స్నేహితునితో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడారు అంటే అంత నమ్మకాన్ని కలిగించారండి మోషే గారు.
తన పిల్లలను నీతి న్యాయములు జరుగునట్లుగా పెంచుతారని అబ్రహాము గారి విషయంలో నమ్మితే, తన పిల్లలని ఇశ్రాయేలీలను జాగ్రత్తగా నడిపిస్తారని మోషే గారిని గురించి నమ్మారు దేవుడు. మరి ఈరోజు మనము ఆ దేవునికి స్నేహితులం కావాలంటే యేసుక్రీస్తు చెప్పారు, ఆజ్ఞల ప్రకారం నడిస్తే నాకు స్నేహితులు, నా స్నేహితులైన వారందరూ నా తండ్రికి స్నేహితులు. ఇప్పుడు మనం దేవునికి స్నేహితులం కావాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ, ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నీతిగా, న్యాయంగా, నమ్మకంగా బ్రతకడం. ఇది ఈ ఒక్కటి మనం చేయగలిగితే మనం దేవునికి స్నేహితులమే. కానీ మనం తల్లిదండ్రులకి నమ్మకాన్ని కలిగించట్లేదే ఈరోజు. స్కూల్కి వెళ్తామని చెప్తాం కానీ స్కూల్కి వెళ్ళాం, కాలేజీకి వెళ్తామని చెప్తాం కానీ కాలేజీకి వెళ్ళాం. ఎవరిని మోసం చేస్తున్నాం చెప్పాలి మీరు, ఎవరిని మోసం చేస్తున్నాం? టకటక చెప్పండి, టైం అయిపోయింది. తల్లిదండ్రులు అనుకుంటున్నాం కానీ మనం మోసం చేసుకుంటున్నాం. ఈ చిన్న లాజిక్కే మనకు అర్థం కాల. ఎవరో స్నేహితుడు అంటావు, ఎవరో బాయ్ ఫ్రెండ్ అంటావు, ఎవరో లవర్ అంటావు, అమ్మా నాన్నకేమో కాలేజ్ అంటావు, నువ్వేమో ఆ లవర్ని వేసుకుని ఎటో పోతావు. నాకేంటిలే మా అమ్మ మా నేను మోసం చేశాను, నా బాయ్ ఫ్రెండ్తో ఈరోజు నేను ఎంజాయ్ చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏదో ఒకరోజు ఆ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేసిన రోజు నీకు అర్థం అవుద్ది, నేను నా తల్లిదండ్రులు కాదు మోసం చేసింది, నాకు నేను మోసం చేసుకున్నాను అని. అవును, అప్పుడే అర్థమవుతుంది. ఎప్పుడు? ఎదుటివాడు నిన్ను మోసం చేసినప్పుడు. మోసం చేయడా? అసలు నువ్వు తల్లిదండ్రులు వదిలి సీక్రెట్గా వచ్చిన రోజే వాడికి అర్థమవుతుంది, ఇది అమ్మ పంచి పోషించే అమ్మా నాన్నలే మస్క కొట్టిందంటే రేపు నన్ను కొట్టదా? ఈరోజు మోసు కాబట్టి నీతో ఉంటాడు 4 రోజులు. నీవే పర్మనెంట్ కాదు కాబట్టి ఉంటాడు 4 రోజులు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆ రోజు జంప్ చేసేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది మనకి. కానీ ఒకటి చెప్తా, ఈ లోకంలో నిన్ను మోసం చేయని ప్రేమంటూ ఉంది అంటే అది కేవలం దేవుని ప్రేమ మాత్రమే. తండ్రికి మాటిచ్చి వచ్చారు యేసుక్రీస్తు, మోసం చేశారా? అమ్మో నేనేదో అనుకున్నాను నాయనో, ఈ మనుషులు మంచోళ్ళు కాదు బాబోయ్, వీళ్ళ కోసమే వస్తే వీళ్ళే నన్ను తిడుతున్నారు, వీళ్ళే నన్ను గేలి చేస్తున్నారు, వీళ్ళే అపహాస్యం చేస్తున్నారు, నేను వీళ్ళ కోసం ఎందుకు చావాలి అనలేదు యేసుక్రీస్తు వారండి. మనం భయంకరమైన అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉంటే పాపులమైన మన కొరకు పవిత్రమైన తన రక్తాన్ని పెట్టడానికి 1 సెకండ్ కూడా వెనుకంచ వేయలేదు. అది ప్రేమ, అది స్నేహం, అది స్నేహం, అది ప్రేమ. అలాంటి ప్రేమలు ఉన్నాయా ఈరోజు మన మధ్యలో? భార్య తప్పు చేస్తే మనకొద్దు, భర్త తప్పు చేస్తే మనకొద్దు, తల్లిదండ్రులు మనకి ఇవ్వాల్సిన ఇవ్వకపోతే మనకి వద్దు, పిల్లలు మన మాట వినకపోతే మనకి వద్దు, మనకు కావలసింది జరగకపోతే ఎవరో మనకి వద్దు. మరి తండ్రి ఆ మాట అనుకుంటే, వీడిని కన్నది నేను, పెంచుతున్నది నేను, పోషిస్తున్నది నేను, రేపు నిత్య జీవాన్ని ఇవ్వాల్సింది నేను, నన్ను వదిలిపెట్టి వేటి వెంట పరిగెడుతున్నాడు, వీడిని నేను ప్రేమించేది ఏంటి అని కూడా మనకు బ్రతుకుందా? మనకి బ్రతుకుందా? తన కుమారుని మన కొరకు ఇవ్వచ్చా? ఇవ్వగలడా? కానీ ఆయన స్వచ్ఛమైన ప్రేమ. యేసుక్రీస్తు వారిది స్వచ్ఛమైన స్నేహం, స్వచ్ఛమైనదండి, స్వచ్ఛమైనది. కానీ అంత స్వచ్ఛమైన స్నేహం, ప్రేమ మన ముందు నిలబడి నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను అని కోరుకుంటుంటే దాన్ని మాత్రం ఏం చేస్తున్నాం మనం? దాన్ని ఏం చేస్తున్నాం? ప్రక్కకు త్రోసివేస్తున్నాం. దేన్ని కోరుకుంటున్నాం మనం? మనల మధ్యలో వదిలేసేదానిని, మన అర్ధాంతరంగా మోసం చేసేదానిని, మన దగ్గర ఉన్నదంతా దోచుకొని మనల్ని అలా నిరాధారంగా నిలిపేదాని కొరకు మనం ప్రయాస పడుతున్నాం. కానీ దేవుని ప్రేమ అలా కాదు. నువ్వెన్ని చేసినా, బైబిల్లో దేవుడు చెప్పాడు ఇర్మియా గ్రంథంలో, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా నా దగ్గరకే రా. ఎందుకంటే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు లోకంలో జరిగేది మోసమే. ఎవరు నా అంత స్వచ్ఛమైన ప్రేమను నీకు ఎవ్వరు? తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఎవరెవరు? లోకంలో ఉన్న మనుషులంతా స్వార్థప్రియులు. వాళ్ళ అవసరం కోసం నీ అవసరం తెచ్చి నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా. కానీ అవసరం లేకపోయినా వెలకట్టలేని ప్రేమను మనపై కురిపించేది ఎవరు అంటే ఆ తండ్రి కుమారులు మాత్రమే. కానీ ఆ ప్రేమ ఈరోజు మనకు అర్థమైందా? ఆ స్నేహం మనకు అర్థమైందా? మనుషులను నమ్మి మనుషుల చేతిలో మోసపోయి, ఆ మోసపోయింది మనుషుల చేతిలో తెలిసిన దేవుని నిందిస్తాం, మోసం చేయని దేవుని దగ్గరకు మాత్రం రాం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? అబ్రహాము గారు దేవునికి ఎందుకు స్నేహితుడయ్యాడు?
మోషే గారు దేవునికి ఎందుకు స్నేహితుడయ్యాడు? ఇక్కడ మీరు ఎలా చూసుకుంటూ వెళ్తే దేవుడు బిరుదులిచ్చిన ప్రతి వ్యక్తి దేవునికి స్నేహితుడే. వారిలో ఏదో ఒక టాలెంట్ ఆయనకి నచ్చింది. ఒక నమ్మకమా, ఒక విధేయత, ఒక తగ్గింప, ఒక యథార్థత, ఒక నీతి న్యాయం అనుసరించి నడవడమా, ఏదైనా కావచ్చు. లేకపోతే ఒప్పుకునే స్థిత, పశ్చాత్తాపపడే స్థిత, ఏది నచ్చినా ఆ నచ్చిన విషయాన్ని బట్టి ప్రతి ఒక్కరితో ఆయన స్నేహం చేశాడు. కాబట్టి వాళ్ళకి ఆయన బిరుదులు ఇవ్వగలిగాడు. ఈరోజు అవి పొందడానికి మనకు కూడా అవకాశం ఉంది. మనం పొందడానికి ఏం కష్టపడక్కర్లా. ఇది చదివి ఇందులో ఉన్నది చేస్తే చాలు. కానీ మనకి ఇది చదవడానికే సమయం ఉండదు, ఇందులో ఉన్నవి చేయడానికే మనకు వీలు కుదరదు. కానీ మీరు బాగా ఆలోచించండి. లోకంలో మన ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే మనం ఏం చేస్తాం? అరే వాడు ఏది అడగడరా, ఇదొక్కటే అడిగాడు, వాడి కోసం చేద్దాం, నా ఫ్రెండ్ కదా, ఒక్కటి చేద్దాం అనిపించదు? మనం చదువుకున్న లోకసువార్త సందర్భంలో ఒక రాయబడిన మాట ఏంటో తెలుసా? వాడు మాటి మాటికి అడుగుతున్నాడు కదా, అందుకైనా లేచి, నిజంగా పిల్లలతో పడుకొని ఉంటాడు కానీ అడుగుతున్నది స్నేహితుడు, అది మాటి మాటికి అడుగుతున్నాడు కాబట్టైనా లేచి చేస్తాడు. స్నేహితుడు మాత్రమే మాటి మాటికి అడగగలడు. వాడు ఇవ్వకపోయినా, తిట్టుకున్నా, విసుక్కున్నా, మాటి మాటికి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయగలం మనం? స్నేహితులైతేనే. మరి ఈరోజు మన స్నేహం ఎవరితో ఉంది? ఎవరితో చేస్తున్నారు మీరు స్నేహం? దేవునితోనా, దేవుని కుమారునితోనా, అపవాదితోనా, అపవాది పిల్లలతోనా? మనకు తెలుసు, మీ ఇష్టం. మనకు తెలుసు. రెండోది మీ ఇష్టం. అసలు ఏ విషయంలో మీరు ఇది చెయ్యండి అని బలవంతమే చెయ్యం. SDWG ద్వారా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడే చెప్పేశాడు ఏమని? జీవము మరణము 2 పెట్టానురా, నువ్వే ఆయనే 2 పెట్టి సెలెక్ట్ చేసుకోమంటే మేము 1 పెట్టి అందులో నడవమని మేము ఎందుకు చెప్తాం? మేము కూడా 2 ఇస్తున్నాం. మీరు దేవునికి స్నేహితులుగా ఉండాలనుకుంటారా, దయ్యానికి స్నేహితులుగా ఉండాలనుకుంటారా? దయ్యానికి స్నేహితులుగా ఉండడానికి ఏం కష్టపడక్కర్లా. ఏం చేస్తే చాలు? చెప్పింది చేయకుండా ఉంటే చాలు. కానీ మనం అలా ఉండాలనుకోవట్లేదండి. ఆయన తెలుసో తెలియకో ఏవైనా చేసుంటే గతంలో క్షమించమని అడిగి పశ్చాత్తాప హృదయంతో ఆయన పాదాల దగ్గరికి వెళ్తే ఆయన తోసివేసే దేవుడు కాదు. మనల్ని క్షమించి హక్కును చేర్చుకోగలిగిన దేవుడు. ఒకవేళ మన స్నేహితులు మనల్ని క్షమించలేకపోవచ్చేమో, మన తల్లిదండ్రులు కూడా మనల్ని క్షమించలేకపోవచ్చేమో, కానీ ఆయన అలాంటి వారైతే కాదు. కాబట్టి మనల్ని మోసం చేసేవారితో స్నేహం వద్దు, మనతో స్నేహం చేసేవారితోని స్నేహమే మనకి ముద్దు. ఎవరితో చేస్తారు స్నేహం? మీ ఇష్టం. కానీ స్నేహం చేస్తే నిన్ను ఆయన నమ్మాలి, ఆయన్ని నువ్వు నమ్మాలి. ఆయన నీతో స్వేచ్ఛగా మాట్లాడాలి, నువ్వు ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడే ధైర్యం నీకు ఉండాలి. ఇవి ఉంటే ఖచ్చితంగా మనం ఆయనతో స్నేహం చేయగలం. అర్థమవుతుందా? కాబట్టి మనం ఆయనతో స్నేహం చేసే స్థాయికి ఎదుగుదాం. ఆయన చక్కగా మనతో మాట్లాడే పరిస్థితులు కల్పించుకుందాం. దేవుని ప్రేమను పొందుదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.